వారసుల్ని కోరుకునే హక్కు, వాళ్ల కోసం వీడికి మళ్లీ పెళ్లి చేసే బాధ్యత నా మీదున్నాయి. ఎవ్వరికీ ఈ విషయంలో అభ్యంతరం చెప్పే హక్కు, తప్పు పట్టే అవకాశం లేదు. చట్టం నీకిచ్చిన అధికారమే నాకు కూడా ఇస్తుంది ప్రియా. మీ వాదన మీ దృష్టిలో ఎంత న్యాయమో నా వాదన నా దృష్టిలో అంతే న్యాయం ప్రియా. అంత శ్రద్ధగా వినండి. మీరు బాధపడతారనో ఇది ఇబ్బంది పడుతుందనో నా సంతోషాన్ని త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ వంశం చిగురించాలి, వట వృక్షంలాగా ఎదగాలి. అందుకోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నేను మెచ్చిన అమ్మాయితోనే వీడి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ ఇంట్లో నా వారసులు పారాడి తీరాలి. అమ్మా వద్దాదిత్య, ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను. నీ మాజీ భార్యగా దీనికి కాస్త చోటిస్తాను, అంతే. నీ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. ఇదే ఫైనల్. నన్ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నా మాటే శాసనం. నేనైనా నయం, దాసిగా ఉండమంటున్నాను. మీరెలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మాజీ భార్యగా దీనికి కాస్త చోటిస్తాను, అంతే. నేను మెచ్చిన అమ్మాయితోనే వీడి పెళ్లి జరిగి తీరుతుంది. పడిపోతాను. ఏంటి ఏంటి అత్తయ్య, నువ్వు సూపర్ అత్తయ్య. ఏమైంది? పురాణాల్లో క్యారెక్టర్లు విని అలాంటి క్యారెక్టర్లు ఉంటాయా అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే పురాణాల్లో క్యారెక్టర్లు నిజమే అనిపిస్తుంది అత్తయ్య. నన్ను నీ కోడలిగా ఈ ఇంట్లో కొడికాలు పెట్టించుకోవడం, ఇదత్తయ్య ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమము. ఇవాళ నాకు పట్టరానంత ఆనందంగా ఉంది అత్తయ్య. హ్యాపీ 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 అని పాట పాడాలనిపిస్తుంది. నిజంగా నిజంగా నువ్వు దేవతవత్తయ్యా. నేను నీ కోడలు అవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అసలు అసలు నేను నీ కాళ్ళు మొక్కిన తప్పులేదత్తయ్యా. కడుపులో బిడ్డ నలిగిపోతాడు. ఈ పరిస్థితిలో నువ్వు వంగి దండాలు పెట్టకూడదు. అయినా ఏంటి, నీ ఆశకంతుండదా? నువ్వు మరీ పిచ్చి పిచ్చి కలలు కంటున్నావేంటి? ఆశకు కూడా ఓ లిమిట్ అంటూ ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటు అంటారు. అయినా
నువ్వు నా కోడలు అవ్వడమేంటే? అదేంటత్తయ్యా? నీకు నా ఇంటి కోడలయ్యే అర్హత లేదు. కోడలయ్యే అర్హత లేదా? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్యా? అసలు మా నానమ్మ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చిందో, నువ్వెందుకు తీసుకురమ్మన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు నాతో అన్న మాటలేంటి, నాకిచ్చిన హామీలేంటి, నా చేతిలో చెయ్యి వేసి మరీ చేసిన ప్రమాణాల సంగతి ఏంటి? బావతో పెళ్లి జరగకపోతే బతుకు మీద విరక్తి కలిగి ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు నాకు ధైర్యం చెప్పి మాట ఇచ్చి మరీ బ్రతికించావు. ఆ మాటలు, హామీలు ఏమయ్యాయో ఒకసారి గుర్తు తెచ్చుకో. నాకు భరోసా ఇచ్చి కొండంత అండగా ఉంటానని హామీలిచ్చి నన్ను ఓదార్చావు. నాతో తులసికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేయించావు. నువ్వున్నావనే ధైర్యంతో కొన్ని దుర్మార్గ పనులు కూడా చేశాను నేను. ఇవన్నీ ఎందుకు చేశాను? నువ్వు నాకు ఇచ్చిన మాట కోసమే కదా. నువ్వే నా ఇంటి కోడలు అన్న మాట కోసం చేశాను. బావకి భార్యని కావాలనే ఆశతో నువ్వు ఏది చెప్తే అది చేశాను. ఆ తులసితో ఎన్ని పందాలు కాశాను, ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని అవమానాలు అనుభవించాను. అప్పుడు నా దగ్గరున్న అర్హత ఏంటి? నేనిప్పుడు కోల్పోయిన అర్హత ఏంటి? నువ్వు కోల్పోవడం కాదే, గొప్పగా సంపాదించుకున్నావు. ఇదిగో ఇది. అయినా నువ్విప్పుడు వేరే వాడి బిడ్డకి తల్లి కాబోతున్నావు. నిన్నెలా నా ఇంటి కోడల్ని చేసుకోమంటావు? కానీ నిన్న మొన్నటి వరకు నేననలేదు. ఎందుకంటే నాకు తులసంటే ఇష్టం లేదు. నువ్వైతే నా మాట వింటూ ఇంట్లో పడుంటావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బంగారం లాంటి అమ్మాయి దొరికింది. మల్లె పువ్వు లాంటి మనసు అమ్మాయిదే. నన్ను ఆదరించి, అభిమానించి, నన్ను గొప్పగా చూసుకునే గుణం అమ్మాయిది. అలాంటి పిల్ల నాకు కనిపించింది. ఎవరంత గొప్ప పిల్ల? అనుకున్న మాట నిజమేనే. కానీ నువ్వెప్పుడైతే నెల తప్పావో నా అభిప్రాయంలో మార్పొచ్చింది. చెప్తే నువ్వేమైపోతావోనని భయంతోనే ఇప్పటిదాకా ఆగాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నేను సింధునే ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వింకేం మాట్లాడుకో. ఈ విషయంలో నా అభిప్రాయం మారదు.
పిల్లలు పుట్టరనే విషయం తెలియగానే తులసి ఏమైపోతుందోనని చాలా టెన్షన్ గా ఉందిరా. పిల్ల జల్ల కలగని ఇలాంటి దానికి నా కోడలుగా ఉండే అర్హత లేదు. నా ఇంటి కోడలుగా వచ్చిన దీని లోపం ఏంటో మీరందరూ చూశారుగా. నీ మాజీ భార్యగా దీనికి కాస్త చోటిస్తాను, అంతే. తులసి, మీరా కాదు, అంత పరిధ్యానంలో ఉండి నడుస్తున్నావేంటి? నేను చూడకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నువ్వేమైపోయి ఉండేదానివి. నీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు ఆలోచిస్తూ నడిస్తే ఎలా చెప్పు? చాలా థ్యాంక్స్ అండి. మీరు బాగున్నారా? నా బాగోగులు థ్యాంక్స్లు తర్వాత. అసలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇంత అశ్రద్ధ ఏంటి? ఎక్కడ ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ప్రమాదాన్ని కూడా పసిగట్టలేనంత ఆలోచన ఏంటి నీకు? ఏం చెప్పమంటారండి? ఏం చెప్పను అంటావేంటి? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాని గురించి చెప్పు. ఎప్పుడైనా మనకి ఒక ఆలోచన, సమస్య ఉన్నప్పుడు దాన్ని నీకు నువ్వుగా పరిష్కరించుకోలేనప్పుడు అది మరొకరితో పంచుకోవాలి. నీ సమస్యని ఇంకొకరితో పంచుకుంటే నీకు తట్టని ఆలోచన వాళ్ళకి రావచ్చు. వాళ్ళు నీకు ఏమైనా సలహా ఇవ్వచ్చు. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరకచ్చు. అయినా నా దగ్గర చెప్పడానికి ఎందుకు సంకోచించడం? నేనేమి పరాయిదాన్ని కాదుగా, పైగా మీ బంధువుని. నా దగ్గర దాచడం ఎందుకు చెప్పు? నా పెళ్లికి మీరు వచ్చారు. నా పెళ్లి ఎలా, ఏ సందర్భంలో జరిగిందో మీకు తెలుసు కదా? తెలుసు. పెళ్లి తర్వాత నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. నా ప్రమేయం లేకుండానే నా జీవితం సాగుతుంది. నా పుట్టికే ఒక ప్రశ్న. ఏంటి తులసి నువ్వు చెప్పేది? తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. పిల్ల జల్ల కలగని ఇలాంటి దానికి నా కోడలుగా ఉండే అర్హత లేదు. నీ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. నీ మాజీ భార్యగా దీనికి కాస్త చోటిస్తాను, అంతే. నిన్న మా అత్తయ్య మావయ్యల 25వ పెళ్లి రోజుని చాలా గ్రాండ్ గా చేశాము. చాలా సంతోషంగా, సంబరంగా జరుగుతున్న ఆ ఫంక్షన్ లో ఒక ఆటం బాంబు లాంటి వార్త బయటపడింది. దాంతో నా బ్రతికే ప్రశ్నార్థకమైంది. ఏంటది? ఏం జరిగింది? నాకు పిల్లలు పుట్టరని తెలిసింది. అసలే నేనంటే ఇష్టం లేని మా అత్తయ్య ఇదొక పెద్ద అవకాశంగా తీసుకుంది. నేనెంతో పోరాడి ఆ ఇంట్లో ఒక చిన్న స్థానం సంపాదించుకున్నాను. కానీ ఆవిడ ఆశీర్వచనాలు నాకు అందడం లేదు. ఆవిడ నన్ను కోడలిగా అంగీకరించడం లేదు.
నా భర్తకి ఇంకో పెళ్లి చేస్తానంటుంది. ముద్ద కోసం బతకడమే కానీ నా జీవితంలో ఒక ముద్దు ముచ్చట ఉండదు కదా. ఇప్పటి వరకు గొప్ప తలపుతో బతికాను. రేపటి నుంచి తల వంచుకొని బతకాలి. నాకు నా జీవితం మీద విరక్తి కలుగుతోంది. అసలు బతకాలనిపించడం లేదు. నువ్వు చదువుకున్న దానివి, చాలా తెలివిగల దానివి, ఈ సమాజం గురించి పరిస్థితుల గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నదానివి. అలాంటి నువ్వు ఇంత నిరుత్సాహంగా జీవితం మీద విరక్తి కలిగిందల్లా ఇలా మాట్లాడతావేంటి? మనకు అనుకూలంగా లేని సందర్భం వచ్చినప్పుడు దాని నుండి బయటపడ్డానికి ఎవరో ఒకరిని సంప్రదించాలి. ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఒక్కరి మాటే పట్టుకొని ఇలాంటి ఆలోచన చేస్తావా? కనీసం ఈ విషయంలో సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకున్నావా? ఇప్పటి వరకు ఈ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. దాని గురించి రెండో ఆలోచన చేయలేదు. మరొకరి అభిప్రాయం కూడా తీసుకోలేదు. ఇవాళ రేపు సైన్స్ గంట గంటకి విప్లవాత్మకమైన మార్పు చెందుతుంది. నీ గురించి చెప్పిన డాక్టర్ అప్డేట్ కాకపోవచ్చు. ఆ డాక్టర్కి సైన్స్లో వచ్చే కొత్త విషయాలు తెలియకపోవచ్చు. నువ్వు అలాంటి డాక్టర్ చెప్పిన మాటలు పట్టుకుని వేలాడితే ఎలా? ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఒక్కరిని కాదు 10 మంది డాక్టర్ని సంప్రదించినా తప్పులేదు. ఎవరో ఒకరు ఏదో ఒక సలహా ఇవ్వొచ్చు. ఆదిత్య చూపించిన డాక్టర్కి కొత్త పద్ధతులు తెలియకపోవచ్చు. ఇది రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ప్రపంచం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. నువ్విప్పుడే వెళ్ళి వేరే డాక్టర్ని సంప్రదించు. నీ ఆరోగ్య పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఈ కారణం కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను నీకు ఇలా కనిపించడం కూడా ఒకందుకు నీ మంచి కోసమే అయ్యుండొచ్చు. వెంటనే నువ్వు వెళ్ళి వేరే డాక్టర్ని సంప్రదించు. నా మనసు చెప్తోంది నీకెలాంటి లోపం ఉండదు అని. నిజమేనండి, నాకింతవరకు ఈ ఆలోచనే రాలేదు. ఈ రోజు మీరు నా ప్రాణం కాపాడటమే కాదు, నాకు మరో జన్మనిచ్చినట్టున్నారు. నేను ఇప్పుడే వెళ్ళి వేరే డాక్టర్ని కలుస్తాను. ఎవరో ఏదో అన్నారని నెగటివ్గా ఆలోచించుకో. పాజిటివ్గా ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. అమ్మా, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? మీతో కొంచెం అవసరం వచ్చింది, అందుకే వచ్చానమ్మా. అవసరమా? ఏంటది? కంగారు పడకండమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెడదామనో మరే ఉద్దేశంతోనో నేను ఇక్కడికి రాలేదు. ఆ రోజు మీరు చెప్పినట్టే సర్టిఫికెట్లు మార్చి డాక్టర్ గారికి ఇచ్చాను. అవి తులసి రిపోర్ట్స్ అనుకొని ఆ అమ్మాయికి ఈ జన్మలోనే పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు. అలా చేసినందుకు ఆ రోజు మీరు నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే డబ్బులిచ్చారు. తులసికి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా లేదని చెప్పి
వాళ్ళ బాధకి కారణమయ్యాను. ఆ ఇంటి బాధ తగిలిందో మరేం తగిలిందో తెలియదు, కానీ ఆ పాపం నన్ను వెంటాడింది. ఒకరోజు నా కొడుకుని బండి మీద స్కూల్కి తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా ఒక్కగానొక్క కొడుకు, నా భర్త ఇద్దరు చనిపోయారమ్మా. ఆ రోజు మీరు చూపించిన డబ్బు కాసపడి చెయ్యకూడని పని చేశాను. అందుకే చివరికిలా ఒంటరిదానిగా మిగిలిపోయాను.